తెలంగాణ అడవుల గుండెలో ఏటూరు నాగారం అభయారణ్యంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి ఒక అద్భుతం జరుగుతుంది. ఇది కేవలం పండుగ కాదు, భక్తికి శక్తికి నిదర్శనమైన జనప్రవాహం. 1,000,000 మందికి పైగా భక్తులు వనదేవతలను కొలవడానికి వస్తారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, దక్షిణ భారత కుంభమేళాగా పిలువబడే మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర 4 రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు కన్నెపల్లి నుండి కూతురు సారలమ్మ గద్దెలపైకి వస్తుంది. రెండవ రోజు చిలకలగుట్ట నుండి తల్లి సమ్మక్క దిగివస్తుంది. అధికారిక సంప్రదాయ స్వాగతంలో భాగంగా పోలీసుల గౌరవంతో అమ్మవారికి స్వాగతం పలుకుతారు. ఈ క్షణం కోసం కోట్లాది కళ్ళు ఎదురు చూస్తాయి. ఇక్కడ విగ్రహాలు ఉండవు. పసుపు కుంకుమలే వారి రూపం, వెదురు కర్రలే వారి శరీరం. మూడవ రోజు జాతరలో ముఖ్య ఘట్టం. అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. శివసత్తుల పూనకాలతో, డప్పుల మోతతో మేడారం మారుమోగిపోతుంది. సాధారణంగా గుడిలో బంగారం, వెండి ఇస్తారు, కానీ మేడారంలో బెల్లమే బంగారం. భక్తులు తమ బరువుకు సరిపడా బెల్లాన్ని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని తులాభారం అంటారు. తమను కాపాడిన తల్లులకు తమ సర్వస్వం అర్పించుకోవడానికి ఇది నిదర్శనం. ఇక 4వ రోజు అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతర కేవలం పండుగ మాత్రమే కాదు, అది అన్యాయంపై తిరగబడిన పోరాట స్ఫూర్తి. మళ్లీ 2 ఏళ్ల వరకు ఆ అడవి తల్లి పిలుపు కోసం భక్తులు వేచి చూస్తూనే ఉంటారు. జై సమ్మక్క, జై సారలమ్మ.